హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వ సొరకాయతో చాలా టేస్టీగా సింపుల్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ముప్పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము. తర్వాత పావు కప్పు వచ్చి శనగపిండి. ఒక కప్ వచ్చేసి తురిమిన సొరకాయ తీసుకున్నామండి. ఒక టేబుల్ స్పూన్ పెరుగు. రుచికి సరిపడినంత ఉప్పు. ముందు నీళ్ళేమి యాడ్ చేయకుండా సొరకాయలోనే మనకి నీరుంటుంది కాబట్టి ముందు కలుపుకుందామండి. తర్వాత అవసరాన్ని బట్టి నీళ్ళు యాడ్ చేసుకుందాము. సొరకాయ వచ్చేసి నేను ఫైన్‌గా తురిమాననమాట. చీజ్ గ్రేటర్ ఉంటుంది కదా! దాంతో తురుముకున్నామంటే మనకి ఫైన్‌గా వస్తుందండి. 2, 3 టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్ళు యాడ్ చేసుకొని కలుపుకుందాము. పెద్ద తురుము ఉంటుంది కదా! దాంతో తురుముకున్నామంటే మనకి తర్వాత ముక్కలు కట్ చేసుకునేటప్పుడు చిదిరినట్టుగా అయిపోతాయండి ముక్కలు. అందుకని ఇలా ఫైన్ దాంతో మనం తురుముకున్నామంటే చక్కగా మనం కట్ చేసుకునేటప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదనమాట. ఇలా మొత్తం మంచిగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. చక్కగా మనకి రవ్వ అంతా మంచిగా నాని ఇంకా కొంచెం దగ్గర పడిందనమాట. ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక పావు టీ స్పూన్ వాము, ఒక అర టీ స్పూన్ వరకి జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ కారం, కొంచెం ఇంగువ, ఒక పచ్చిమిర్చి తీసుకున్నామండి సన్నగా తరిగింది, ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం. మనకి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉంది కాబట్టి ఒక 2, 3 టేబుల్ స్పూన్లు మళ్ళీ నీళ్ళు యాడ్ చేసుకున్నామండి. ఇంకంతకంటే మరీ పిండి ఎక్కువగా పల్చన చేసుకోవద్దు. ఈ మసాలాలంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకుందాము. చాలా క్విక్ రెసిపీ అండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌లో కానివ్వండి, వేడి వేడిగా తినటానికి చాలా బావుంటుందనమాట. కొంచెం చాట్ మసాలా వేసుకుందాము. చాట్ మసాలా లేదనుకోండి, ఆ ప్లేస్‌లో మీరు ఒక 2, 3 చుక్కల నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. టేస్ట్ బావుంటుంది. తర్వాత కొంచెం వంట సోడా, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. కన్సిస్టెన్సీ మనకి ఇలానే ఉండాలి. కరెక్ట్‌గా ఉందండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం కేక్ మౌల్డ్ తీసుకున్నాము. మీరు ఏదన్నా కానివ్వండి, మౌల్డ్ కానివ్వండి, గిన్నె కానివ్వండి, ఏదన్నా గాని తీసుకొని దానికి కొంచెం నూనె అప్లై చేసుకుందాము. అతుక్కోకుండా మంచిగా వచ్చేస్తుందనమాట. ఇలా నూనె అప్లై చేసుకున్న తర్వాత పిండి మొత్తం దీంట్లో వేసుకుందామండి. పిండంతా వేసేసుకొని దీన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకుందాము ఈవెన్‌గాను. చాలా అంటే చాలా తక్కువ నూనెతో రెడీ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న ఒకసారి ట్యాప్ చేసుకున్నామనుకోండి, ఇక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా మంచిగా సెట్ అయిపోతుందనమాట. ఇప్పుడు కడాయిలో నీళ్లు పెట్టుకున్నాము. పెట్టేసేసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నామనుకోండి, స్టీమ్ చేసుకున్నామంటే చక్కగా మనకి రెడీ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూడండి చక్కగా ఉడికింది. అతుక్కోవట్లేదనమాట ఎక్కడాను. మంచిగా ఉడికింది. ఒక్క నిమిషం పాటు ఆగి దీన్ని డీమౌల్డ్ చేసుకుందాము. చాకు పెట్టి అంచుల మీద చక్కగా మనం స్క్రబ్ చేసుకున్నామనుకోండి, ఈజీగా వచ్చేస్తుందనమాట. చూసారు కదా! ఎక్కడ అతుక్కోకుండా చక్కగా వచ్చేసిందనమాట. చాలా సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. మనం శనగపిండి కూడా వేసుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా బావుంటుందండి. దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకుందాం. మనకి నచ్చిన షేప్‌లో, నచ్చిన సైజులో.
దీన్ని ఇలానే కూడా తినేయొచ్చనమాట. టేస్ట్ చాలా బావుంది. దీనికి మనం కొంచెం తాలింపు వేసుకుందాం. ఇంకా బావుంటుంది టేస్టు. ఇలా పీసుల్లాగా కట్ చేసుకున్నాక చూపెడతాను చూడండి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉందనమాట. వేడి వేడిగా తిన్నారనుకోండి ఇలానే చాలా బావుంది టేస్ట్ కూడాను. కారం కారంగా చాలా అంటే చాలా కమ్మగా చూసారు కదా! ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. దీనికిప్పుడు మనం తాలింపు వేసుకుందామండి. కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్‌లు నూనె వేసుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ నువ్వులు, ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇవన్నీ మనకి చక్కగా వేగిన తర్వాత మనం రెడీ చేసి కట్ చేసి పక్కన పెట్టుకున్న ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఒక పక్క మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం. ఈ నువ్వులు, ఆవాలు, జీలకర్ర అన్నీ మనకి చక్కగా వేగి దాంతో పాటు పట్టుకొని ముక్కలకి తినేటప్పుడు కరకరలాడుతా చాలా కమ్మగా ఉంటుందండి. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము. చాలా సింపుల్ రెసిపీ అండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్, ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్, ఇన్‌స్టంట్ డిన్నర్ రెసిపీస్, హెల్తీ రెసిపీస్, స్టీమ్డ్ రెసిపీస్ చాలా ఉన్నాయండి మన ఛానల్‌లో. తప్పకుండా చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. వేడి వేడిగా తిన్నారంటే చాలా బావుండి ఇలానే తినేసేయొచ్చండి. కావాలంటే టొమాటో సాస్‌తో కూడా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.